మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో సంక్రాంతిని పురస్కరించుకొని పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తొలిసారిగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా జరిగే ముక్కుల పోటీల్లో ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. మరింత సమాచారం ఆయన మాటలోనే వినండి. స్వామివారి దేవస్థానం నందు సంక్రాంతి ఉత్సవములు ది 11/1/2026 నుండి ది 16/1/2026 వరకు అత్యంత ఘనంగా నిర్వహించడానికి నిర్ణయించి ఉన్నాము. ఈ 11/1/2026న స్వామివారి కళ్యాణ ప్రాంగణం నందు ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ది 12/1/2026 అనగా స్వామివారి దేవస్థానం నందు ఆడవారికి చేసి అంటే గ్రామంలో ఉన్న స్త్రీలందరికీ కూడా ముగ్గులు పోటీలు నిర్వహించబడతాయండి. ఇది 13/1/2026న స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ది 14/1/2026న వచ్చేసేటప్పటికి స్వామివారి దేవస్థానంలో మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. ది 15/1/2026 వచ్చేసి స్వామివారి దేవస్థానం నందు గోదా కళ్యాణం నిర్వహించబడుతుంది. అలాగే గోదా కళ్యాణంతో పాటు గంగిరెద్దుల వారు, అలాగే పిట్టల దొరలు, ఇట్లా మన సాంస్కృతిక సంబంధించిన కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. ది 16/1/2026న సామూహిక గోపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. తదనంతరము పార్వేట కార్యక్రమం ఉంటుంది. కావున గ్రామ ప్రజలందరూ కూడా సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని ఈ సంక్రాంతి ఉత్సవాలను విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే స్వామివారి దేవస్థానానికి వచ్చి స్వామివారి దేవస్థానం నందు తీర్థప్రసాదాలు స్వీకరించి కార్యక్రమాలన్నింటిలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షములకు పాల్గొవలసిందిగా కోరుచున్నాము. ఈ స్వామివారి దేవస్థానం నందు కానీ దేవస్థాన పరిసరాల్లో జరిగే ఈ సంక్రాంతి ఉత్సవాలలో పాల్గొనేవారు దీనికి ఏమి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. నేరుగా వచ్చి వాళ్ళ పేరును నమోదు చేసుకుంటే మాత్రం సరిపోతుంది. దీనికి సంబంధించిన ముగ్గుల పోటీలో పాల్గొనేవారే కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు దయచేసి వాళ్ళ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుచున్నాము. ముగ్గుల పోటీలో పాల్గొనదలిచిన వారికి కొంత ప్రదేశం కూడా కేటాయించబడుతుంది. ఆ ప్రదేశానికి కూడా వచ్చి ముందుగానే కొంచెం పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. దీనికోసం ఇలాంటి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. గోదా కళ్యాణం అనేది మాత్రం ఈసారి అత్యంత ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ గోదా కళ్యాణం అనేది కొట్టాయి మండపంలో తొలిసారిగా నిర్వహించడం జరుగుతుంది. కొట్టాయి మండపాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుతున్నాం. దీన్ని దయచేసి భక్తులందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తూ స్వామివారి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం.